మీడియాలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ప్రభాస్ కు నాకు సంబంధం ఉన్నట్లు ఫేక్ ప్రచారం జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. మీ సైన్యంతో కలిసి తప్పుడు ప్రచారం చేయించింది నిజం కాదా అంటూ నిలదీశారు. మీకు అవసరం ఉంటే చెల్లి, తల్లి, తండ్రిని వాడేసుకుంటారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ప్రభాస్ కు నాకు సంబంధం ఉన్నట్లు ఫేక్ ప్రచారం జరిగినప్పుడు మీరెందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. మీ సైన్యంతో కలిసి తప్పుడు ప్రచారం చేయించింది నిజం కాదా అంటూ నిలదీశారు. మీకు అవసరం ఉంటే చెల్లి, తల్లి, తండ్రిని వాడేసుకుంటారని ఆమె ఫైర్ అయ్యారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, సోషల్ మీడియాలో జగన్ వ్యాఖ్యలపై షర్మిల రియాక్షన్ ఏ విధంగా ఉంది? ఇక చూసుకుంటే కూడా బాగా ఫైర్ అయ్యారు. అదేవిధంగా చూస్తే టీడీపీ ఏదైతే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతోంది అంటూ కూడా మీకో న్యాయం మాకో న్యాయం అంటూ కూడా వైసీపీ వర్గాలు అయితే ప్రశ్న. ఇదే టైంలో షర్మిల రియాక్షన్ ఈ విధంగా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి? భవాని, మొత్తానికి రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిటీస్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తన గళాన్ని విప్పి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనుక ఉంటే ఖచ్చితంగా అసభ్య పదాల జలాలు ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే కనుక ఖచ్చితంగా వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా తాజాగా ఈరోజు పిసిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎందుకంటే చూస్తాం, ఏదైతే గత 2 రోజుల క్రితం కూడా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కావాలనే కక్షపూర్వకంగా వ్యవహరిస్తా ఉంది, సోషల్ మీడియా సంబంధించినటువంటి పోస్టులు పెడుతున్నటువంటి వారిపై కాకుండా తమ పార్టీకి చెందినటువంటి నేతలనే టార్గెట్ గా చేసి ఇబ్బందులు గురి చేస్తుందంటూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఈ రోజు వైఎస్ షర్మిల అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా సినీ హీరో ప్రభాస్ కి తనకి కొన్ని సంబంధాలు సోషల్ మీడియా సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇష్టానుసారంగా పోస్టులు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటూ కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే హీరో ప్రభాస్ తన మధ్య రిలేషన్ ఉందంటూ వస్తున్నటువంటి వార్తల కూడా వాటికి సంబంధించినటువంటి అంశంపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు ఆ రోజు అంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రభాస్ ఎవరో తనకు తెలియదు, కనీసం అతని మొహం కూడా నేను చూడలేదంటూ షర్మిల అయితే మాత్రం ఈ రోజు ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల చేసినటువంటి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పటికే జగన్మోహన్ నా పిల్లల మీద ప్రమాణం చేసి అప్పుడు చెప్పా ఇప్పుడు చెబుతున్నా అంటూ ఆమె అయితే మాత్రం ఈ రోజు కొంత భావోద్వేగంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. తాజాగా ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చినటువంటి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి నా వీడియో చూపించి గత ప్రభుత్వంలో కూడా వాడుకుంటున్నారని ఆగ్రహించారు. గతంలో నన్ను వాడుకున్నారని మండిపడ్డారు. సొంత చెల్లెల మీద ప్రేమ ఉంటే గడిచిన 5 ఏళ్లు విచారణ జరపకుండా గాడిద పళ్ళు తోమారా అంటూ కూడా ఆమె వైఎస్ జగన్ పై అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలు అన్నిటినీ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దీనిపై అయితే మాత్రం ఆమె తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే కూడా తల్లి చెల్లిని ఇప్పటికే వాడుకున్నటువంటి జగన్ ఈ రోజు సోషల్ మీడియా యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ కూడా ఆమె వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కొంత భావోద్వేగానికి గురైనటువంటి ఆమె కూడా కొంత హాట్ కామెంట్స్ చేశారు. అవసరమైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని సైతం కూడా కేసుల్లో ఇరికించగలడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక పదాన్ని కూడా ఆమె స్పష్టంగా కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆ మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో కూడా రాజకీయాల్లో అయితే మాత్రం కొంత దుమారం రేగుతా ఉంది. అంటే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ పై ప్రస్తుత ప్రభుత్వం కొంత సీరియస్ గా వ్యవహరించడం తప్ప గత ప్రభుత్వంలో తనపై ట్రోలింగ్ చేస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఏం చేశారు అంటూ కూడా షర్మిల అయితే మాత్రం ఈ రోజు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆమె డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా
వైఎస్ షర్మిల అదే విధంగా సినీ హీరో ప్రభాస్ కు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయంటూ కూడా సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక ప్రెస్ మీట్ ద్వారా విషయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే తనకు ప్రభాస్ సంబంధం లేదు అని చెప్పి ఆమె ఆ రోజు కూడా భావోద్వేగంగా కంటతడి పెట్టుకుని మరి విషయాన్ని వెల్లడించేటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం అయితే మాత్రం స్పందించిన జగన్మోహన్ రెడ్డి నేడు సోషల్ మీడియా అంశంపై స్పందిస్తారా అని చెప్పి కూడా ఆమె ఈ రోజు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేగుతున్నాయి కాబట్టి మరి దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అయితే మాత్రం పవన్ అదే విధంగా చూస్తే గతంలో జరిగిన ఈ ప్రభాస్ విషయం ఏదైతే ఉందో కూడా ఈ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు లేవనెత్తడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవాలి? అంటే చూడొచ్చు, తాజాగా ఈ మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఏదైతే గతంలో షర్మిల ప్రభాస్ కు సంబంధించినటువంటి సంబంధాల వైరల్ సంబంధించిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు వైకాపాలో ఉన్నటువంటి కేడర్ అంతా కూడా బయటకు తీస్తా ఉంది. మరి ఇలాంటి వీడియోలు వైరల్ చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయరా అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు నిజంగా చెప్పాలంటే షర్మిల తెరపైకి వచ్చింది. లేదంటే అసలు ఆమెకు సంబంధం లేని అంశం ఈ రోజు ఆమె సంబంధం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి వైకాపాలో ఉన్నటువంటి అగ్రనేతలు కీలక నేతలు కూడా ఆమె వీడియోని ఇప్పటికీ ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ట్రోల్ చేసి మరి ఇలాంటి పోస్టులపై మీరు చర్యలు తీసుకోరా అని అంటే ఆమె దీనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకంటే అసలు నాకు సంబంధించినటువంటి వీడియోని మీరు రోజు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అసలు నేను ఏ రోజు అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. అసలు ప్రభాస్ అనేవాడు నాకు తెలీదు. అయినా కూడా మీరు కావాలని ఈ రోజు నన్ను తిరిగి మరలా వాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా నా వీడియోని బయటకు తీసి కూడా తిరిగి మరలా ఈ రోజు సోషల్ మీడియాలో మీరు పెట్టి మరి ప్రభుత్వం మాత్రం చేస్తా ఉన్నారు. దయచేసి నా వీడియోను ట్రోల్ చేయొద్దు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం గాడిద పళ్ళుతోమేడా, మరి ఈ రోజు నా వీడియోలు బయట పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇంకా వేరే మరొక వీడియోస్ బయట పెట్టి నా వీడియోస్ బయట పెట్టి ఆ ప్రభుత్వాన్ని నిలదీయడం ఏంటి అంటూ కూడా షర్మిల అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా ధ్వజం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అమెరికాలో సెబీకి ఈక్వలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదానీ అని చెప్తున్నా కూడా, వాళ్ళు ఇండైక్ట్ చేసినా కూడా, అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా ఈ రోజుటి వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థం అవ్వాలి, అవుతుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇది దేశానికే అవమానకరం. గౌతమ్ అదానీ అన్నవాడు కేవలం గత 10-12 సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో దేశమంతా చూసింది. ఈ రోజు హీఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ 1 or 1st or 2nd రిచెస్ట్ మ్యాన్. ఎలా సాధ్యమైంది? ఇది కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి. ఇంత అవినీతి ఉన్న ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో, ఒక సెబీ గాని, ఒక ఈడీ గాని, ఒక సిబిఐ గాని, ఒక ఐటీ గాని, ఏ ఒక్కరూ కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద, కేవలం అదానీ మీద. కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి. ఇది చాలా అన్యాయం, అవమానకరం. ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం, భారతదేశానికి అవమానం. ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది. అయ్యా, ఈ దేశాలకు భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది. ఈ ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమ్ కు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి, లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి. 2 దేశాలకు ఉన్న మాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి. మోడీ గారిని ఎక్స్ట్రడైట్ చేస్తారా అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం, లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా? ట్రీటీ ప్రకారం ఈ రెండిట్లో ఏదో ఒకటి మోడీ గారు చేయాలి. గమ్మన ఊరుకోవడానికి వీల్లేదు. సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో, ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు,
మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు. ఈ మాటలకే పరిమితం. దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ అండ వల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే బయటపడుతుంటే ఇక మన దేశం ఎలా బాగుపడుతుంది? మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా